అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. भारत माता की जय. भारतीय जनता पार्टी जिंदाबाद. भारत माता की जय. సంబరాలు జరుపుతున్నటువంటి సందర్భంగా నిర్మల్ జిల్లాలో కూడా ఈ వేడుకల్లో వేలాదిగా పార్టిసిపేట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన రోజు పరిస్థితి ఒకసారి మీరు ఆలోచిస్తే, ఒకవైపు ఎమర్జెన్సీ ఎదుర్కొని ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొని భారతదేశం క్లిష్ట పరిస్థితులు ఉన్న సందర్భంగా భారతదేశంలో ఒక భారతీయుల కోసం ఒక పార్టీ అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ రోజు రోజు ప్రజల మన్ననలు పొంది ఈరోజు భారతదేశంలో కంటిన్యూస్గా మూడోసారి అధికారంలో చేజిక్కించుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఎక్కడో 10-11 స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ముందుకు నడిపిస్తూ ఈరోజు 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే పయనంలో ముందున్నటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు అభివృద్ధి చూస్తే 100% కన్నా ఎక్కువ ఈరోజు మన అభివృద్ధి పథంలో మనం ముందుకు వెళ్తా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి భారతదేశ గతంలోకి వెళ్తే కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి మెజార్టీతో రెండోసారి కాకుండా మూడోసారి హ్యాట్రిక్ సాధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ యావత్ భారతీయులంతా కూడా వారి వెంట నడవడం, మరి వారిని ఆశీర్వదించడం, వారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలంతా కూడా భారతీయులంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము తెలంగాణలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకురావడం కోసం మేమంతా 6 నిమిషాలు కష్టపడతాం, కృషి చేస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో ఇదే నరేంద్ర మోడీ గారికి మేము ఇవ్వబోయే బహుమతిగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి కుదేలైనటువంటి పరిస్థితుల్లో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి చక్కబెట్టేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబోతున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల్లో పైనాంటి ఒకసారి మనం ఆలోచిస్తే వేస్తూ దాదాపు ఈరోజు 70% రాష్ట్రాల్లో జెండా ఎగిరేసి ఈరోజు భారతదేశంలో మరి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉన్నారని భారతీయులు కోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.